దేవుని వాటిలో చూస్తానండి, మనం జ్ఞానం తెచ్చుకోవాలంటే క్షేమల దగ్గరికి వెళ్ళమని ఉంటుంది. ఎప్పుడైనా చదివారు ఆ వాక్యము? ఎక్కడ ఒకసారి చెబుతామా? సామెతలు 6:6. సోమరి చదవండి. చీమల యొద్దకు వెళ్ళుము, చీమల యొద్దకెళ్ళుము, వాటి నడతను కనిపెట్టి వాటి నడతని కనిపెట్టి కన్సిడర్ హర్ వేస్ అండ్ బీ వైస్. చదవండి. జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, వాటికి న్యాయాధిపతి లేకుండాను, పై విచారణకర్త లేకున్నను. ఈరోజు మనుషుడు తోపుడు వాళ్ళు పో 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 అంటే పోతాడు, రా 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 అంటే వస్తాడు, ఏది చేయలేదంటే నాకు ఎవరు ఏం చెప్పలేదు అంటాడు. చీమలంట వాటికి అలాంటి వారు ఎవరు లేరంట. అయినా కూడా చదవండి, అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను. అవి వేసవి కాలంలో ఆహారం సిద్ధపరుస్తుంది. అంటే ఆహారం సిద్ధపరచవలసిన కాలంలో, ఆహారము సిద్ధపరచవలసిన సమయంలో అది ఆహారాన్ని సిద్ధపరుస్తుందంట. ఇంకో మాట చెప్పాలంటే, పని చేయవలసిన సమయంలో, పని చేయవలసిన కాలంలో, పని చేయగలిగిన తరుణాలు ఉన్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అన్ని దేవుడు కృపణించి నడిపించినప్పుడు చెయ్యి. అవి చేసి కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. కోతకాలం ఉన్నప్పుడు ధాన్యాన్ని కూర్చుకుంటే అంటారు. కూర్చుకున్న తర్వాత నెక్స్ట్ మీరు గమనిస్తే యూసి వర్షాకాలం చూస్తాం. ఈ వర్షాకాలంలో చూసినప్పుడు మనం అనుకుంటాం, వర్షాకాలానికి బాధలు ఉండకుండా కష్టపడి పనిచేసి క్షేమంగా ఉండు అన్న ఐడియాలజీ మీరు ఇంతవరకు ఇన్ని ఉంటారు. కానీ అక్కడ చీమల దగ్గర నుండి మీరు సంపాదించుకోవాల్సిన జ్ఞానం ఏంటి తెలుసా? పని చేయాల్సినప్పుడు పని చేయి, రెస్ట్ తీసుకుని రిలాక్స్ అవ్వాల్సినప్పుడు రిలాక్స్ అవ్వు. ఈస్ టాకింగ్ అబౌట్ రెస్ట్, నాట్ అబౌట్ ఎస్కేపింగ్ ఫియర్. భయాల్ని తప్పించుకో కాదు, రెస్ట్ తీసుకో. జీవితంలో చాలామంది ఎంతో ప్రయాసపడుతూనే ఉన్నారు, కష్టపడుతూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. రెస్ట్ తీసుకున్నారా? మీ జీవితంలో బ్రేక్ ఉందా? మీ జీవితంలో విశ్రాంతి ఉందా? దేవుడే 6 రోజులు పనిచేసి 7వ రోజు రెస్ట్ అని చెప్పాడంట. బైబిల్లో మీరు చదివితే ఆ మాట హీబ్రూ నుండి అలాగే డైరెక్ట్ ట్రాన్స్లేట్ చేస్తే గాడ్ రెస్టెడ్ ఆన్ ద 7th డే అన్నప్పుడు గాడ్ రిఫ్రెష్డ్ ఆన్ ద 7th డే అని వస్తుంది. ఆయన రిఫ్రెష్ అయ్యాడంట. 6 days he worked, 7th day he rested. ఈ మనుషుడు అంటున్నాడు, నేను పని చేస్తూనే ఉంటా, కొంచెం కొంచెం చేస్తా, అనుకున్నప్పుడు చేస్తా, మూడు ఉంటే చేస్తా, ఓపిక ఉంటే చేస్తా, తరిమేవాడు ఉంటే చేస్తా, లేకపోతే ఏడుస్తూ కూర్చుంటా. ఒక నిజ విశ్వాసి జీవితం ఎలా ఉంటుందంటే, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం కలిగిన వ్యక్తి, క్రీస్తు అనుగ్రహించిన నెమ్మది కలిగిన వ్యక్తి తన జీవితంలో పోరాటంలో పోరాడుతూ ఉంటాడు. కానీ హృదయంలో, జీవితంలో విశ్రాంతి సమయంలో నెమ్మదితో ఉంటాడు, ఆనందముతో ఉంటాడు. ఈరోజు మనుషుడు అంత టెన్షన్, కలవరము, అన్ఆర్గనైజ్డ్ లైఫ్ని బట్టి. కానీ ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు, దేవుడు ఎలాంటి వారు తోడుంటారు, ఎలాంటి వారికి కార్యము చేస్తాడు, ఎలాంటి వారి జీవితాలని మేలుగా మారుస్తాడో మీరు గమనించాలండి. ఎక్కడ ఈ చీమల గురించి ముగించేద్దాము. ఒకసారి ముగించాల మాట ముగించండి. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచిదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్టు దారిద్రము నీ యొద్దకు వచ్చును. దరిద్రం వస్తుందంట. ఏముండదంటే సోమరి వాడి జీవితం ఎలా ఉంటుంది? దరిద్రత జీవితం. ఎవరికైనా దరిద్రత కావాలా? ఎవరికైనా ఆశ ఉందా? ఆశపడరా? మరి ఎందుకు అలా బ్రతుకుతారు? దరిద్రం వస్తుందని తెలిసి వచ్చినా పర్వాలేదులే అని ఉన్నవాడు దరిద్రాన్ని కోరేవాడే కదా. దేవుడు అక్కడ చూస్తే ఈ మాట కొన్ని వారాలకి చెప్తాను, మరలా చెప్తాను. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము దేవుడు అంటాడు నీ చేతుల్లో ఉంది, నీ ముందు ఉంది. ద చాయిస్ ఇస్ యోర్స్. నువ్వు ఏది నిర్ణయిస్తావో దాని తగినట్టుగా బ్రతుకుతావు. జీవము, మరణము, ఆశీర్వాదం, శాపము. ఆశీర్వాదము, శాపం అనేటప్పుడు దరిద్రత ఆశీర్వాదమా? మరి దరిద్రం ఎట్లా వస్తుంది? వాడు కోరుకుంటున్నాడు, నేను సోమరుగా ఉంటాను, ఐ చూస్ టు బి లేజీ. ఈరోజు ఇక్కడ నీవు సోమరుగా ఉంటాం కోరుకుని దేవుడు ఆశీర్వదించాలంటే అయ్యేది కాదు. ఎందుకంటే దేవుడు అంటాడు, భూమి ఆకాశము నీ సాక్షులు, వీటికి సాక్షులు భూమి ఆకాశము. దే విల్ డూ వాట్ యు హ్యావ్ డిస్టైన్డ్ ఆర్ డిస్టైన్డ్. ఇంకో మాట చెప్పండి, డిసైడెడ్. నీవు నిర్ణయించినది. దేవుని వాటిలో గమనిస్తానండి, మనము జ్ఞాన హృదయాన్ని కలిగి బ్రతకాలనేది దేవుని వాటిని తెలియజేస్తుంది. జ్ఞాన హృదయం. జ్ఞానం ఉందా మీ జీవితంలో? జ్ఞానం ఉందా? ఇందాక చదివిన ఆ వాక్యం చూద్దాం ఒకసారి. గలేషియన్స్ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,
భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఈ మాట మీరు గమనిస్తానండి, ఇవన్నీ శరీర కార్యాలంట, శరీర క్రియలంట. శరీర క్రియలు దే ఆర్ ఎవిడెంట్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్లో. దే ఆర్ ఎవిడెంట్. నీలో శరీర క్రియలు ఉన్నాయా లేదా అంటే ఒకసారి ఈ డిస్క్రిప్షన్ చెక్ చేసుకోవాలి. ఎలాంటిదంట? వ్యభిచారము, అపవిత్రత, జారత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఈ రోజు మీ జీవితంలో ఏమైనా ఉన్నాయా? చాలా మంది జీవితంలో విగ్రహారాధన లేదు అంటారు. విగ్రహారాధన మాటకి మీకు అర్థం కావాలంటే దేవుని స్థానంలో వేరే ఎవరినన్నా పెడతాం, దేవునికి ఇవ్వాల్సిన సమయం వేరే ఎవరికైనా ఇస్తాం, దేవునికి చెల్లించవలసింది వేరే ఎవరికైనా వాడతాం. వేరే ఎవరికన్నా తప్పుడు అది నువ్వు కూడా అవ్వచ్చు. ఈరోజు చాలామందికి దేవునికి సమయం ఇస్తానికి లేదు, వారికే సమయం. ప్రార్థన చేయవలసిన సమయంలో పడుకుంటా, ప్రార్థన చేయవలసిన సమయంలో పని చేసుకుంటా, ప్రార్థన చేసి దేవునితో గడపవలసిన సమయంలో దేవుని స్థానంలో ఏది పెట్టినా అది విగ్రహారాధన. దేవుడు ఊరుకోడు. నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదని చెప్పాడు. అదే రీతికి మీరు వాక్యలో చదివినట్లయితే చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది, రాయబడుతుంది. దేవుని వాక్యలో తెలియజేస్తున్నాడు దేవుడు, ఇటువంటి వారంట. ఎటువంటి వారు? వ్యభిచారులు, ఫోర్నికేటర్స్, అన్క్లీన్. ఈరోజు చాలా మంది అన్క్లీన్. దర్ మైండ్స్ ఆర్ అన్క్లీన్, దర్ లైఫ్స్ ఆర్ అన్క్లీన్, దర్ బిహేవియర్స్ ఆర్ అన్క్లీన్. అండ్ సెల్ఫిష్ అంబిషన్స్, స్వార్థపరులు. అదే రీతిగా కలహాలు కలిగిన వారు, కలహాలు, హేట్రెడ్, ఎన్వి, కలహాలు. ఒక మాట మేము స్ట్రైట్గా అడుగుతున్నా, ఎవరితోనో గొడవలు పడుతున్నారా? ఎవరితో లాస్ట్ గొడవ పెట్టుకుంది? ఎప్పుడు అది చివరిగా నీవు గొడవ పడింది? క్రైస్తవ భార్య భర్తలకి వారం మొత్తంలో కన్నా ఆదివారం ఎక్కువ గొడవలు వస్తాయంట. ఎందుకంటే బయలుదేరవా అరుచుకుంటా ఉంటాడంట. దిక్కు అంటాడు, కానీ నేను జగడు. రెడీ అంటాడు, ఆయన రెడీ అవడు. అమ్మగారు పిల్లలందరూ బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన వెళ్ళిపోయారా, అయితే వస్తా. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, మీ హృదయం ఎలా ఉంది? దేవుడి ద్వారా ఆశీర్వదించబడాలన్న మీరు, దేవుడి ద్వారా మేలు కలగాలి, మేలు పొందాలన్న మీరు, దేవుని ద్వారా బలపరచబడాలని ఆశపడుతున్న మీరు, దేవుని ద్వారా మీ జీవితాలు కట్టబడాలని కోరుతున్న మీరు, మీ హృదయం ఎలాగుంది? మీ హృదయం సరిగా ఉంటనే కానీ దేవుడు ఏ కార్యము చేయలేడు. యేసు ప్రభు చెప్పిన మాట, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి ఉంటే వారు దేవుని చూస్తారంట. హృదయ శుద్ధి ఉంటే వారు దేవుని చూస్తారంట. నీవు దేవుని చిత్తము, దేవుని కార్యాలు, దేవుని పనులు, దేవుని క్రియలు, దేవుని అనుభవించాలంటే హృదయ శుద్ధి ఉండాలి. మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతున్నా, మీలో హృదయ శుద్ధి ఉందా? టెస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఇవన్నీ శరీర క్రియలన్నీ చదివేమో, ఇటువంటి వారు హృదయ శుద్ధి లేని వారు, అటువంటి వారు దేవుని చూడలేరు, దేవుని కార్యాలు చూడలేరు, దేవుని క్రియలు చూడలేరు, దేవుని సహాయాన్ని చూడలేరు, దేవుడు చేసేది ఏది చూడలేరు, దేవుడు కనబడడు. నా జీవితంలో నాకు దేవుడు కనబడతలేదంటే హృదయ శుద్ధి ఉందా చూసుకో. హృదయం శుద్ధి లేకపోతే జీవితంలో ఏది సాధించలేవు, ఏది చేయలేవు. మీ జీవితంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఈవెన్ మోర్ ప్రాక్టికల్. ఏం చేస్తున్నారు? వాట్ ఆర్ యు డూయింగ్? ఏం స్టూడెంట్, ఏం చదువుతావు? క్యాట్ కోచింగ్ తీసుకుంటాం. వాట్ ఆర్ యు డూయింగ్? బీకామ్ కంప్లీట్, ఫైనల్ ఇయర్. ఇప్పుడు టక్కన పని చేయాలన్నమాట. వాట్ ఆర్ యూ డూయింగ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు కొంతమంది చదువుతున్నారు, కొంతమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు అనుకుంటానండి, లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్. నౌ యు ఆర్ స్టడీయింగ్. నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు, నువ్వు చదువుతున్నావు. చదివేవాడికి మైండ్కి ఏం కావాలి? జ్ఞాపక శక్తి కావాలి, మైండ్లో కామ్నెస్ కావాలి. మైండ్లో కామ్నెస్ ఉంటేనే కానీ చదివేది క్లారిటీ ఉండదు. ఎప్పుడన్నా ఎవరి మీద గొడవ పెట్టుకుంటా చదివావా? ఎక్కిందా? రాసేవా? ప్రయోజనం ఉందా? బికాస్ దట్ ఈస్ ద ప్లాట్ ఆఫ్ ద ఎనిమీ. అపవాది తంత్రం ఏంటంటే నిన్ను కాన్స్టెంట్గా నీ మైండ్ని కొడతనే ఉంటాడు. నీ మైండ్ బాగాలేదనుకో, ఏం చేయగలుగుతావు? నువ్వు ఏమి చేయలేవు. ప్రార్థన చేస్తావా? ఏం ప్రార్థన చేస్తావా? ఆరాధిస్తావా? అసలుకే కుదరదు. అపవాది లాట రేపుతూ ఉంటాడు. ఆరాధిస్తావు, ఏమని ఆరాధిస్తావు?
ఆరాధిస్తున్నాడంట దేవుని, హల్లెలూయా అంట. యు సీ యు ఆర్ ఫీలింగ్ గిల్టీ, యు ఆర్ ఫీలింగ్ కన్విక్టెడ్, యు ఆర్ ఫీలింగ్ లో, యు ఆర్ ఫీలింగ్ వర్త్లెస్. నాకు విలువ లేదు, నేను తగని వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ ఉన్నవారు చాలామంది నేను తగని వ్యక్తి అని అనుకుంటూ దేవుని సన్నిధిలో కూడా దూరంగా మౌనంగా ఉంటున్నారు. యు సీ అపవాది కుట్ర ఏంటంటే నిన్ను దోచుకుంటానికి, నిన్ను పాడు చేస్తానికి. నిందనేటప్పుడు నీ మనస్సుని, నీ మైండ్ని పాడు చేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఏదీ లేదు. బట్ దట్ ఈస్ వేర్ యూనిట్ టు ఫోకస్. మొదట హృదయ శుద్ధి కలిగిన వ్యక్తి నెక్స్ట్ తన జీవితంలో ఏమి కోరాలంటే, ఐ వుడ్ ఛాలెంజ్ యూ, మీ లైఫ్లో యూ నీడ్ టు హ్యావ్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ డజంట్ మీన్ పర్ఫెక్షన్. ఎందుకంటే చాలామంది ఎక్సలెన్స్ అనేటప్పుడు పర్ఫెక్ట్ అనుకుంటాం. ఎక్సలెన్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్సలెన్స్ ఇస్ నాట్ పర్ఫెక్షన్. ఎక్సలెన్స్ అనేటప్పుడు నీకివ్వబడిన పని, నీకివ్వబడిన సమయం, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ సంపూర్ణంగా ద బెస్ట్ యు డూ. అర్థమవుతుందా? మీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు ఎంత మంచిగా చేస్తావు అనేది ముఖ్యం. ఇక మాటలు చెప్పాలంటే, నీ దగ్గర ఉన్న బట్టలు, నీ దగ్గర ఉన్న వాట్ ఎవర్ ది యాక్సెసరీస్, నువ్వు ఎలాగ ధరించుకుని వస్తున్నావు అనేది ఎక్సలెన్స్. మెనీ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్. కొంతమంది నాకు అది చేయంటే నాకు అది లేదు, ఇది లేదు. వారు అది ఉంది కాబట్టి చేశారు, నాకు అది లేదు కాబట్టి నేను చేయలేదు. ఏంటంట, వారు పొందంట చేశారంట, లేదంట చేయలేదంట. నో. దేవుడు నీ దగ్గర లేని దాని గురించి ఎప్పుడు నేను లెక్క అడగడు. మీకు ఇవ్వని తలాంతులు వాడలేదే, చేయలేదని అడగడు. మీకు ఇవ్వని కార్యాలు నువ్వు జరిగించలేదని నేను అడగడు. నీకు ఇవ్వనిది, నీకు అనుగ్రహించినది, నీకు నియమించినది దేవుడు నిన్ను ఎప్పుడు అడగడు. కానీ దేని గురించి అడుగుతాడు తెలుసా? నీకు ఇచ్చిన ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. ప్రతి దాని గురించి లెక్క అడుగుతాడు. ఎవ్రీథింగ్ దట్ యు హ్యావ్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ గివెన్ టు యు ఆర్ అకౌంటబుల్. సంవత్సరం అంతా చదవనవాడు రేపు ఎగ్జామ్ రా అంటే ఏమనుకుంటాడు? దేవుడు నాకు నన్ను పాస్ చేస్తాడు, నాకు మార్కులు ఇచ్చేస్తాడు అని విశ్వాసం పెట్టుకుంటాడు. ఒరే, అలాంటి విశ్వాసం అంతా గాలి వదులుకోపో. మీరు చేయగలిగింది, మీరు చేయవలసింది ఏదైనా ఉంటే దేవుడు ఎప్పుడు మీకు చేయడు. ఏంటది మరి చెప్పండి? నాకు డిహైడ్రేషన్ అయిపోతుంది, గొంత ఎండిపోతుంది, నీళ్ళు కావాలి. దేవా, నాకు డిహైడ్రేషన్ అయిపోతుంది ప్రభా. ఒరే పిచ్చోడా, పోయి నీళ్ళు తీసుకుని తాగు పో. సింపుల్. నీ గొంతు ఎండిపోతుందా? నీళ్ళు తాగు. దేవా, నా గొంతు ఎండిపోతుంది ప్రభా, అద్భుతం జరిగించవా? నో. ఎందుకంటే ఈరోజు చాలామంది ప్రార్థన రిక్వెస్ట్లు చూసాను కూడా అట్లే కనబడుతుంది. హూ డూ యూ థింక్ గాడ్ ఇస్ గాడ్ యువర్ బట్లో? ఏంటి, హోటల్ రూమ్లో ఉంటారు చూడు, టింగ్ బెల్లి కొట్టి అది తీసిరా, ఇది తీసిరా, అది చెయ్యి, ఇది చెయ్యి. దేవుడికి ఆర్డర్స్ ఇద్దామని చాలామందికి ఆశలో. నువ్వేం చేస్తున్నావు? దేవుడు రాజు, నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు దేవుడికి లోబడేవలసిన వ్యక్తివి. వాక్యం ప్రకారం చెప్పాలంటే మన బానిసలమే, దాస స్వభావం కలిగి ఉండాలి. బానిసల్ని, దాసుల్ని దేవుడు కుమారులు కుమార్తెలుగా మార్చాడు. కుమార్తెలు మార్చినంత మాత్రాన ఇష్టం వచ్చేలాగా నువ్వు దేవుడికి తలకాయ అయిపోలే. నువ్వు దేవుని కిందే, దేవుడికి లెక్కప్ప చెప్పాల్సిందే. ఆయన బిడ్డల విషయంలో ఆయన లెక్క అడుగుతాడు. ప్రేమించే ఏ తండ్రి అయినా తన బిడ్డల్ని ఏం చేస్తాడంట? శిక్షిస్తాడు. ప్రేమించే తండ్రి శిక్షిస్తాడంట. అంటే దేవుడు తండ్రి కదా, అయితే ఏం చేస్తాడంట? కొన్నిసార్లు నీ జీవితంలో కలిగే దెబ్బలు సాతానిచ్చే దెబ్బలు కాదు, దేవుడిచ్చే దెబ్బలు. ఎందుకంటే నువ్వు మాట వింటలేదు కాబట్టి 4 పీకి ఇప్పుడు ఎంట్రా. ఈరోజు దేవుడు శిక్షిస్తాడన్న మాట నువ్వు కోరట్లేదంటే నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేదని అర్థం. దేవుడు నిన్ను శిక్షిస్తాడంటే నువ్వు తప్పు చేస్తే శిక్షిస్తాడు. ఎందుకు? నిన్ను ప్రేమించే దేవుడు. నువ్వు పాపంలో ఉండిపోకూడదు, పాపంలో పడిపోకూడదు, పాపంలో మరణించకూడదు, నువ్వు విరోధిగా మారకూడదని. కానీ ఈరోజు దేవుని బిడ్డమైన నీవు దేవునికి సిలువకి శత్రువుగా మారుతున్నావా? ఆయన ప్రేమ ఎరిగి, ఆయన కార్యాలు ఎరిగి, ఆయన చిత్తం ఎరిగి ఎలాంటి బ్రతుకుతున్నారండి? దేవుడు ప్రతి ఒక్కరికి వరములు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, నీకు ఒక దృష్టిని ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వారిని ప్రతి ఒక్కరిని నువ్వేమవుతావు అని అడిగితే ఏమో తెలియదు అంటారు. అలా నువ్వేమవుతావు అని చెప్పింది నేను ఇక్కడ రికార్డులో పెట్టి ఎప్పటికి అవుతావు అని అడిగాను అనుకో, అసలు ఎక్కడ నా లైన్ చేరతావా అంటే నాట్ రియల్లీ. కారణం ఏంటి అని చూస్తే
యు ఆర్ నాట్ ఎక్సలెంట్. వెన్ ఐ సే యు ఆర్ నాట్ ఎక్సలెంట్, యు రియలీ డోంట్ ప్లాన్ ఫర్ ఇట్. ప్లానింగ్ లేదు నువ్వేం అవ్వాలో, ప్లానింగ్ లేదు నువ్వేమి చెయ్యాలో, ప్లానింగ్ లేదు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఎట్లా అనేది. ఒక మనిషి పాపానికి చేసే ప్లానింగ్ తన జీవితంలో మేలు కొరకు చేస్తే జీవితం ఎంత బాగుంటుంది తెలుసా? ఈరోజు జీవితంలో ఉన్నవారు మనుషుల్ని చూడండి, తప్పు చేస్తానికి ఎవరిని మోసం చేద్దామా, ఎవరికి అబద్ధం చెప్తామా, ఎవరికి ఎలా మారుద్దామా, అమ్మని ఎలా మోసపడతామా, నాన్నని ఎలా మోసపడతామా, భార్యని భర్తని ఒకరినొకరిని ఎలా మోసపరుచుకుని ఎలాగ అనుకుంది చేసుకోదామా అనేది చూస్తున్నారు. అదే మంచి కొరకు చూడు, ఆ బుర్ర పనిచేయదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, యూ నీడ్ టు హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ లైఫ్. డూ యూ హ్యావ్ ఇంటెగ్రిటీ? ఇంటెగ్రిటీ అన్న మాటకు అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఏం తలస్తున్నాడో, తలంచేది, మాట్లాడేది, చేసేది ఒకటిగా ఉండాలి. ఏంటది? తలంచేది, మాట్లాడేది, చేసేది ఒకటిగా ఉండాలి. నువ్వు ఏం తలస్తావో అది మాట్లాడాలి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అది చెయ్యాలి. ఈరోజు చాలామంది దే డోంట్ హ్యావ్ ఇంటెగ్రిటీ ఇన్ లైఫ్. రేపు వస్తావా? నైట్ చేస్తా, ఫోన్ చేసావా? నోబడీ ఈజ్ గాట్ ఇంటెగ్రిటీ. డూ యూ హ్యావ్ ఇంటెగ్రిటీ? ఆ మనిషి మాట అని చెప్పగలవా? వస్తానంటే వచ్చేస్తావా? చేస్తానంటే చేస్తావా? జరిగిస్తానంటే జరిగిస్తావా? నీ బుర్ర ఏం ఆలోచిస్తుంది వస్తానని చెప్తానికి? చాలామంది బుర్ర వచ్చి రాను, వస్తానులే అన్నాగా, వస్తానని చెప్పలేగా. అర్థమేంటి? వీలవుతా వస్తాను. నో. ఒక క్రైస్తవుని మాట ఎలా ఉండాలని యేసుప్రభు చెప్పాడు. అవునంటే అవును, కాదంటే కాదు. లెట్ యువర్ ఎస్ బి ఎస్, నో బి నో. డు నాట్ లై. బికాస్ నువ్వు వస్తానని చెప్పి రానని మనసులో అనుకుంటా అబద్ధం. దేవుడు ఆ రీతికి పరీక్షిస్తాడండి. దేవుడు హృదయ శుద్ధి వారికి దగ్గర కొంటాడంట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కెన్ యూ సీ గాడ్ ఇన్ యోర్ లైఫ్? ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అన్నప్పుడు మీ మనస్సు, మీ మాట, మీ జీవితం ఒకటి ఉండాలి. మనసులో అనుకుంటాం ప్రార్థన చేయాలి, నోరు ప్రార్థన చేయట్లే, క్రియ రావట్లేదే. దేవుడి దృష్టిలో నువ్వు హృదయశుద్ధి కలిగిన వ్యక్తివా? అయ్యో మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ. జీవితంలో ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఇంటెగ్రిటీ లేని వానికి ఎవ్వడు గౌరవమో ఎవ్వడు. అర్థమవుతుందా? యూ సే పీపుల్ డోంట్ రెస్పెక్ట్ మీ, దే డోంట్ రెస్పెక్ట్ యూ ఇస్ బికాస్ యూ డోంట్ హ్యావ్ ఇంటెగ్రిటీ. నీ పోస్ట్ కాదు నీకు రెస్పెక్ట్ ఇచ్చేది, నీ ఇంటెగ్రిటీ నీకు రెస్పెక్ట్ ఇస్తుంది. కొన్నిసార్లు యూ సే నో, సారీ నేను రాలేను అని చెప్తావు. సారీ నేను రాలేని చెప్తావు, వారు బాధపడతారేమో అనుకుంటావు. కాదు, నువ్వు నిజం చెప్పు. వారు బాధపడినను నిజం చెప్పు. నువ్వు ఎందుకు రాలేవో చెప్పు. చెప్తానులో నేను రాలేను, ఇది సత్యము, నేను రాను. నేను వస్తానంటావా? ఎల్లు, తప్పకుండా చెప్పినప్పుడు వెళ్ళు. దాన్ని బట్టి మనుషులు, ఆ వ్యక్తి నీలో ఏం చూస్తారు తెలుసా? ఈ మనిషి వస్తానంటే వచ్చేస్తాడు, రానంటే రారు. రెండో మాట నీ గురించి రాదు. ఆ మనిషి గురించి అనుకుని ఆ పేరు చెప్తే చాలు అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈరోజు నీ పని, నీ మాట, నీ తలంపు ఒకటిగా ఉంటే నీ జీవితంలో దేవునికి మహిమ వస్తుందండి. మహిమ వస్తుంది. నేను చేయనంటావు చేస్తావు, చూడనంటావు చూస్తావు, చూస్తానంటావు చూడవు. ఎలాగ విలువ? సమ్ పీపుల్ ఆర్ జస్ట్ జంపింగ్ జాక్స్ అంట. ఎగురుతూ ఒక మాట మీద నిలబడరు. వస్తాను రాను, వస్తాను రాను, ఇవ్వను ఇద్దామనుకుంటా, ఇదిగో ఇస్తానంటే ఇవి, ఇవ్వనంటే ఇవ్వద్దు. సహాయం చేస్తానంటే చేయనంటే చేయనని చెప్పు. వై డూ యూ కీప్ జంపింగ్ అరౌండ్? అలాంటి వారిని ఎవరైనా నమ్ముతారా? నేను నమ్మను. మీరు నమ్ముతారా? రేపు నీకు డబ్బులు కావాలి, నువ్వు అంటున్నావు డబ్బులు ఇస్తా, నైట్ అంటున్నావు లేవు, మళ్ళీ అర్ధరాత్రి రెడీ చేస్తా, మళ్ళీ అంటున్నావు లేదు. ఆ వ్యక్తిని నమ్ముతావా?
నేనైతే లేదని ఇంకో చోట ఏదో ఒకటి రెడీ చేసుకుంటా. టుడే పీపుల్ డోంట్ హ్యావ్ ఇంటెగ్రిటీ. ఈరోజు ఇంటెగ్రిటీ లేని వాడి జీవితంలో ఏమాత్రం దైవ సహాయము దైవ కార్యము కనబడదండి. యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ విత్ యువర్ వర్డ్స్, యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ విత్ యువర్ కమిట్మెంట్, యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ విత్ యువర్ వాల్యూస్. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. లివ్ విత్ ఇంటెగ్రిటీ. మీరు ఆలోచించే విధానం, మీరు మాట్లాడే విధానం, మీరు చేసే పని ఒకటిగా దేవునికి అంగీకారంగా ఉండాలి. మూడోది, ఏది చేస్తున్నానో శక్తి లోపం లేకుండా చేయండి. అక్కడ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని హెచ్చిస్తాడు. దయచేసి తలలో ఉంచుదామండి, ప్రార్థన చేద్దామండి. దయచేసి తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. క్రీస్తుతో ఉంటానన్న నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావా? నిజంగా నువ్వు క్రీస్తు సాక్షివా? నీ శిష్యుడివేనా? ఆర్ యు డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? నిజంగా నువ్వు దేవుని వ్యక్తివైతే, దేవుని వెంబడించే వ్యక్తివైతే ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ నువ్వు నిరుత్సాహంలో కోల్పోవాల్సిన అవసరం లేదు. వ్యర్థమైన వ్యక్తులు, వ్యర్థమైన కార్యాలు ఎప్పుడు మన చుట్టూ ఉంటుందేమో కానీ నీ హృదయ శుద్ధిని కాపాడుకో, నీ మంచి మనసాక్షిని కాపాడుకో. నీ జీవితం యథార్థంగా దేవుని కొరకు బ్రతుకు. నీ జీవితంలో నువ్వు చేసే నిర్ణయాలు దేవుని చిత్త ప్రకారం ఉండనే, దేవుని సాక్షిగా ఉండాలి. నువ్వు ఎన్నో జ్ఞానంలోనే లోక జ్ఞానము నేర్చుకున్న దాన్ని బట్టి జ్ఞానము, దురాత్మల జ్ఞానము, పరిశుద్ధాత్మ జ్ఞానము, దైవ జ్ఞానము. ఏ జ్ఞానాన్ని కోరుతున్నావు నువ్వు? దైవ జ్ఞానంతో నింపబడితే మాత్రమే ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యంలో మనం చదివాము, చేమలను చూసి ఓ సోమరి, చేమలను చూసి నేర్చుకో. చేమలను వాటి జీవితాలను చూసి, వాటి జీవితాలను గ్రహించి చదివి నేర్చుకో. ఏ సమయంలో ఏది చేయాలో, ఏ సమయంలో ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎలాగ బ్రతకాలో దేవుడు అంటాడు, చేమలను చూసి నేర్చుకో. ఈరోజు మన జీవితంలో మనం చేసే పని సరేనా? మన బ్రతికే బ్రతుకు సరేనా? నీ బ్రతుకు ఇదేనా? ఇస్ దిస్ ఆల్ దట్ యు ఆర్? ఈరోజు నువ్వు ఉన్నదేనా? లేకపోతే నువ్వు చేయవలసింది ఉంటే దాన్ని చెయ్యి. అవకాశం ఉన్నదప్పుడే చెయ్యి, ఆరోగ్యం ఉన్నదప్పుడే చెయ్యి, శక్తి ఉన్నదప్పుడే చెయ్యి, రిసోర్సెస్ ఉన్నదప్పుడే చెయ్యి. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దినంలో చెడ్డవి గనుక సమయాన్ని పోనుగా సద్వినియోగపరచుకోండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో చూస్తున్నాము, రోమిలికి రాసిన పత్రిక 8:6 చూస్తున్నాము, ఆత్మ సంబంధులు జీవం పైన, సమాధానం పైన వారి మనసు ఉంటుందంట. ఈరోజు ఏంటి నీ జీవం? ఏంటి? వాట్ ఈస్ యువర్ లైఫ్? ఏది నీ సమాధానం? నీ సమాధానాన్ని పాడు చేసే వాటి నుండి దూరంగా ఉండండి. నీ సమాధానాన్ని పాడు చేసే వాటి కార్యాల క్రియల నుండి దూరంగా ఉండండి. నీ సమాధానాన్ని దొంగిలిస్తానికి అపవాది ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఆయన ఆత్మ దూరంగా దేవుడు నీకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడండి. ఆయన సమాధానం నీ హృదయంలో ఉంటే నువ్వేది చేసినా నన్ను మనస్ఫూర్తిగా చేస్తానని ఉంటుంది. నీలో సమాధానం లేకపోతే నువ్వు చేసే పనుల్లో సక్సెస్ ఉండదు. నీలో సమాధానం లేకపోతే దేవుడి నీ తోడు ఉండలేడు. సమాధానపరచు వారు ధన్యులంట, వారు సమాధానకర్తలు ధన్యులంట. దే ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వారు దేవుని కుమారులై ఉంటారు, వారు దేవుని బిడ్డలుగా పిలవబడుతున్నారు. ఈరోజు పాత స్వభావం, శరీర స్వభావం, లోక స్వభావాన్ని తీసి పెట్టాలని కొలొస్సీయులకు రాసిన పత్రిక 3:9 చూస్తున్నాం. అబద్ధంలో బ్రతకద్దన్న మాట చూస్తున్నాం. అబద్ధంలో బ్రతుకువారు, అబద్ధముతో జీవించేవారు, పాత స్వభావం పద్ధతులు తగినట్టుగా బ్రతికేవారు పనికిరారండి. న్యూ సెల్ఫ్, రెన్యూడ్ మైండ్, నాలెడ్జ్, క్రీస్తుని బట్టి, క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి క్రీస్తు సాక్షులుగా మనం బ్రతకాలి. ఈరోజు దేవుడు సమాధానము, దేవునితో సమాధానం కలిగిన వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు దేవుని వాక్యం మనల్ని బలపరిచేది, దేవుని వాక్యం మనల్ని లేవనెత్తేది, దేవుని వాక్యం మనల్ని సేదతీర్చేది. ఈరోజు దేవుని వాక్యం వెంటనే నీవు నేను సరి చేసుకుంటున్నావా? దేవుడు మనకి పిరికి తన ఆత్మను అవ్వలేదు. పిరికి వారిగా మనం ఉండవలసిన అవసరం లేదు. పిరికి కార్యాలకి కాదు మన జీవితంలో చోటు, పిరికి కార్యాలు కాదు. ఈరోజు దేవుడు ప్రభు ఆయన పరిశుద్ధాత్మని నీకు అనుగ్రహించి, శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమైన పరిశుద్ధాత్మని మనకు అనుగ్రహించాడండి. హౌ ఆర్ యు డూయింగ్? ఎలా ఉన్నారు మీరు? మీ మనసు ఎలాగుంది? మీ జీవితం ఎలాగుంది? కుళ్ళు బుద్ధి, కుళ్ళు స్వభావం ఒక క్రైస్తవుడికి తగదండి. కుళ్ళు పడేవాడు దేవుడు ఇవ్వడని చెప్పేవాడు.
దేవుడు నీకు ఇవ్వవలసింది నీకు ఇస్తాడన్నదప్పుడు నువ్వు కుళ్ళు పడవు, సిద్ధపడతావు. యూ విల్ రిసీవ్ అన్న ఫెయిత్ ఉన్న వ్యక్తి అయితే యూ విల్ ప్రిపేర్ టు రిసీవ్. గాడ్ విల్ మేనిఫెస్ట్. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. గాడ్ ఇస్ జైరే. హీ ప్రొవైడ్స్. ఆయన మారడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ఈరోజు మన జీవితంలో కార్యం జరిగించే దేవుడు అండి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగోనయ్యా నీ వాక్ విత్తుండగా ప్రతి హృదయంలో జీవితంలో కార్యం జరిగించాయా. నీ వాక్ విన్న ప్రతి ఒక్కరిలో నీవే కార్యం జరిగించాయా. మా హృదయ శుద్ధి దయచి, మా హృదయ శుద్ధి కలిగిన వారిగా, కాపాడుకున్న వారిగా సహాయం దయచి, మా జీవితంలో నీ చిత్తము జరిగించేవారుగా, నీ మహిమను జీవించేవారుగా, నీ సాక్షులుగా బ్రతికేవారుగా, నిన్ను సంతోషపెట్టే జీవితాలు కలిగిన వారుగా అయ్యా నీవే సహాయం చేయ ప్రభా. దేవా నీ చిత్తమే మా ఇష్టమయ్యా. మా ఆశంతా నీ చిత్తమే ప్రభా. దేవా నిన్ను మహిమపరిచే జీవితాలు మాకు కావాలి ప్రభా. నిన్ను సన్నుతించే జీవితాలు మాకు కావాలి ప్రభా. నాకు ఇవ్వబడిన సమయం, అవకాశము, తరుణాలు నీ మహిమాత్మై సరిగా బ్రతకాలి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితము జయకరమైన జీవితంగా బ్రతకాలి. ఇక్కడ ఉన్న ప్రతి జీవితంలో దృష్టి కలిగిన వారిగా బ్రతకాలి. కాలము సమయం ఎరిగిన వారిగా, దేవా జ్ఞాన హృదయముతో, సిద్ధపాటుతో, క్రమశిక్షణతో, పట్టుదలతో దేవా నువ్వు మాకు అనుగ్రహించిన సర్వము, మాకు అనుగ్రహించిన సమయము, మాకు అనుగ్రహించిన జీవితం సరిగా జీవించే భాగ్యము దయచే. ఈ ఆలయంలో ఉన్న యవనస్తులు చూడు. ఈ ఆలయంలో ఉన్న మధ్య తరగతిలో ఉన్న వారిని చూడయ్యా. ఈ ఆలయంలో వివాహమైన వారిని చూడు ప్రభా. ఈ ఆలయంలో ఉన్న తల్లిదండ్రులను చూడు ప్రభా. ఈ ఆలయంలో ఉన్న వృద్ధులను చూడు ప్రభా. ప్రతి ఒక్కరిని నీవే బలపరిచయ్యా. ప్రతి ఒక్కరిని నీవే లేవనెత్తయ్యా. ప్రతి ఒక్కరిని నీ కార్యము జరిగించయ్యా. ప్రతి ఒక్కరిని నీ మహిమను కనబరిచయ్యా. నీ చిత్తము జరిగించయ్యా. అయ్యా నీ చిత్తం ఎరిగి నీ చిత్త ప్రకారం పోరాడాలయ్యా. నీ చిత్తంలో ఉన్న వారికి, నీ చిత్తంలో పనిచేసిన వారికి, నీ చిత్తంలో బ్రతికిన వారికి ఎవ్వరికి నీ సహాయము తక్కువ కాదు కదా ప్రభా. నీ సహాయంతో, నీ శక్తితో బ్రతికే జీవితం మాకు దయచి. ఇంతవరకు నేను ఆరాధించిన ప్రతి ఒక్కరిని బలపరచు. చేయబడిన ప్రార్థనకి జవాబు దయచి. ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉన్నవారు ఉన్నారు, నువ్వు ఎరుగున్న దేవుడు అయ్యా. దయచేసి నీవే కార్యం జరిగించయ్యా. నీవే సహాయం అందించయ్యా. నీవే దృష్టి, బుద్ధి దయచే ప్రభా. ప్రతి విషయంలో మేలు జరిగించమని ఈ ముందున్న నెలల్లో నీ రాక ఆలస్యమైతే నీ కొరకు గొప్ప వాటిని తలపెట్టే సాక్షులుగా ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు చేయమని. లైవ్లో వీక్షిస్తున్నవారు కూడా దీవించు. ఈ లైవ్లో కూడా ఎన్నో స్థలాలు, ఎన్నో దేశాలు, ఎన్నో ప్రాంతాల నుండి కనెక్ట్ అవుతుండగా ప్రతి ఒక్కరిలో, వారిలో కూడా మేము అనుభవిస్తున్న నీ ఆత్మ సహాయము, సన్నిధి, శక్తి వారును అనుభవించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం. నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.